సరే. అశోక చక్రవర్తి గారున్నారు. సామ్రాజ్యము అనంటారు. అంటే అనేక రాజ్యాల సమాహారం. సామ్రాజ్యం. మరి అంతటి దాన్ని పరిపాలించాలి అనంటే, మొత్తంగా తన వల్ల కాదు అంటం గాదు. దాన్ని సక్రమంగా పరిపాలించాలి అంటే ఎక్కడికక్కడ సామంత రాజుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఆయన సామ్రాజ్యంలో ఆ రాజ్య అనేక మంది సామంత రాజులు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళందరి ద్వారా అశోక చక్రవర్తి సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలించారు కదా! అలాగే గురు పరంపర అనేది ఒక సామ్రాజ్యం. అనేక రాజ్యాల సమాహారం. ఇప్పుడు వేద వ్యాసుల వారు వేదాలని, బ్రహ్మసూత్రాలను రచించారని, ఇంకా ఏమేమో ఉండొచ్చు. తర్వాత వేదాలని ఒక క్రమ పద్ధతిలో వాటిని ఉంచారు. అప్పటి కాలంలో ఎవరి అయితే ఉన్నాయో ఎంతోమంది విడివిడిగా ఎక్కడెక్కడో కొండల్లో, కోనల్లో, అడవుల్లో ఎంతోమంది తాళప్ర తాళపత్ర గ్రంథాలను రచించి ఏదో ఏది దేనికి చెందిందో అర్థం గాని సమస్యలతో ఉన్నప్పుడు వేదవ్యాసుల వారు వాటన్నిటిని వీటి కిందకొస్తే క్రమబద్ధీకరించారు. అలాగే ఆదిశంకర్ల యొక్క పద్ధతి ఇంకొక రకం. ఆయన భక్తి కోణంలోనూ ఉన్నారు. చివరికి ఆత్మజ్ఞానంలో అద్వైతాన్ని కూడా నిర్వచించి చేశారు. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పంద కదా! అలాగే అంటే సర్వములో ఈ సర్వంలో ఆత్మ సామ్రాజ్యములో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధి విధానాల మీద దృష్టి పెట్టి తెలుసుకున్నారు. మరి వీళ్ళందరిది కలిపి ఒక సామ్రాజ్యమైంది. అలాగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మనామాలున్నాయి. ఇప్పుడు నా పేరే తీసుకుందాం. మంజులత అనేది ఈ ప్రాపంచికంగా సరిపోతుంది. ఎందుకంటే పిలుసుకోవటానికి పాంచభౌతిక దేహంగా అది మనము పూర్వకాలం నుంచి పెట్టుకునే పేర్లతో ఇలాంటి పేర్లే పెట్టుకుంటాం. పాంచభౌతిక దేహానికి అది సరిపోతుంది. కానీ ఇది ఆత్మనామాన్ని నిర్వచిస్తుందా? దీనికొక అర్థం ఉందా అంటే దీనికొక మామూలు ప్రాపంచికంగా ఒక అర్థం ఉంది. కానీ ఆత్మస్థితిలో దీనికొక అర్థం ఉందా అంటే లేదు. దానికొక నిర్వచనం ఉందా? లేదు. మరి అక్కడున్న ఆత్మ రాజ్యాన్ని పరిపాలించాలి అంటే నీకంటూ ఒక పోర్ట్‌ఫోలియో ఉండాలిగా. ఇప్పుడు ఒకళ్ళు కోశాధికారి, ఒకళ్ళు రక్షణాధికారి, ఒకళ్ళు జ్ఞానాధికారి, ఒకళ్ళు చైతన్యాధికారి, ఒకళ్ళు సాక్షణ్యత్వ స్వరూపంగా ఇలా అనేక రకాలుగా ఒకళ్ళు సర్వజ్ఞులుగా, ఒకళ్ళు సర్వవ్యాపకులుగా, ఒకళ్ళు త్రిపుర సుందరిగా, ఒకళ్ళు దాక్షిణ్య కరుణామూర్తిగా అన్ని పోర్ట్‌ఫోలియోలు మనము
మన చేతిలో ఉంచుకున్నట్లయితే మన సామ్రాజ్యం గూడా సుభిక్షమైన పరిపాలనని ఆత్మస్థితిలో ప్రతి ఒక్కళ్ళు చైతన్యాత్మక నామాలు అంటే మీ నామము చైతన్యాత్మకంగా మీ హృదయాన్ని సమస్తములో చైతన్యాత్మకంగా అది ఆ స్థాయిలో మీరు ఏ స్థాయిలో సర్వవ్యాపకంలో ఎదుగుతూ ఉన్నారో మొన్న సంధ్య పేరు చెప్తూ ఉన్నారు విశ్వ ప్రజ్ఞాన జ్యోతిర్మయి అని. ఎందుకు ఇచ్చాము ఈమె నామాన్ని? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అలా? గురు పరంపర ఇక్కడ నేను రాజుని, నేను సామ్రాజ్యాధినేతని, నేనే చక్రవర్తిని అని చెప్పట్లేదు. ఇక్కడ గురు పరంపర అని చెప్పబడుతుంది. అంటే ఏదైతే గురువుగా నిలబడుతుందో సర్వాన్ని పాలించగలిగిన ఇవాళ నేనుండొచ్చు, రేపు ఇంకొకళ్ళు ఉండొచ్చు. నాకంటే గొప్పవాళ్ళు ఇంకా రావచ్చు. నాకంటే గొప్పవాళ్ళు ఆల్రెడీ పరిపాలిస్తూనే ఉండవచ్చు. అలాంటి స్థితిగతులలో మనం ఏదైతే గురుత్వం ఉంటుందో అది చైతన్యాత్మకంగా ఈ ఆత్మ సామ్రాజ్యాన్ని ఎక్కడికక్కడ చైతన్యం సామంతరాజుల్ని ఏర్పాటు చేశామన్నమాట. అంటే విశ్వ ప్రజ్ఞాన జ్యోతిర్మయి అంటే సమస్త విశ్వంలో ప్రజ్ఞానము అంటే దేన్నంటారు? ఆత్మ జ్ఞానాన్ని ప్రజ్ఞానము అంటారు. ప్రణవ జ్ఞానాన్ని. ప్రణవంలో ఏముంది? శబ్దముతో కూడిన ఓంకార నాదమైన జ్ఞానము. ఎక్కడి నుంచైతే బిగినైంది శబ్దము? జ్ఞానంతోటే బిగినైంది. ఎక్కడైతే స్పందన బిగినైందో అక్కడ నాదం బిగినైంది. ఏమి స్పందన అది? ఆలోచన స్పందన. ఏమి ఆలోచన? తనలో ఉన్న జ్ఞానాన్ని బహిర్గతం చేయటమే. మరి ఇలాంటి స్పందన కలిగి ఉన్న జ్యోతిర్మయంగా సమస్తములోనూ కాంతివంతంగా విశ్వ జ్యోతిర్మయం అంటే మామూలు విషయం కాదు. ఏదైతే సర్వములో కాంతివంతంగా దివ్య తేజముతో వెలుగొందిపోతూ ఉంటుందో దాన్నే జ్యోతిర్మయం అంటాం. ఆ కాంతి, ఆ ప్రజ్ఞాన కాంతి అనేది విశ్వమంతా వ్యాపించి ఉంది. అలాంటి హృదయంగా ఆమెని నిలబెట్టాం. తను ఎంతవరకైతే సర్వవ్యాపకములో నిలబడి ఉంటుందో, ఎంతవరకు తను అవగాహన చేసుకొని ఉంటుందో, అంతవరకు కూడా తన జ్యోతిర్మయత్వాన్ని, ఆ జ్ఞానాన్ని ఆమె తన హృదయం నుంచి ప్రతిస్పందనాత్మకంగా ఎవరైతే ఆ జ్ఞానం వైపు దృష్టి పెడుతూ ఉంటారో, దానికి ఈమె మరలా మరలా జన్మ తీసుకునే పని లేదు. తన స్వరూపం అనేక స్వరూపాల సమాహారంగా ఆ హృదయాలని ప్రతిస్పందించగలదు. అలాంటి స్థితిలో మీకు ఆత్మనామాలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఒకామె ఇదివరకి మా గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఒకామె అడిగేది, "మంజుల గారు, నేను నిద్రపోతూ ఉన్నప్పుడు పద్దాకులు క్లాసులు చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఇన్నాళ్ళు నాకంటే నేను ఇప్పటికి 20 ఏళ్ళు, 30 ఏళ్ళయింది క్లాసుల్లోకొచ్చి. నాకు ఒక్క మాట కూడా అర్థము గాదు. ప్లస్ నేను మాట్లాడలేను సబ్జెక్టు. మీరందరూ ధారాళంగా మాట్లాడేస్తూ ఉన్నారు. నాకొక్కటి కూడా రాదు. కానీ కళల్లో నేను తెగ క్లాసులు చెప్తున్నాను. తెగ చెప్తూ ఉన్నాను. అందరికీ గూడా అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాను" అని చెప్పేది. అసలు ఎలా చెప్తున్నానో స్టేజీలెక్కి అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి తెగ చెప్పేస్తూ ఉన్నాను అని చెప్పేది. అంటే తనని తాను ఆల్రెడీ తనకి అంతర్ముఖం ఉంది. అది బాగా తను నిద్రపోయినప్పుడు తన ఒక సుషుప్తావస్థలో తనని తాను దర్శించుకుంటూ ఉంది. అప్పుడు చెప్పటమైంది. ఇలా మీ స్వరూపం చేసే పనులని మిమ్మల్ని మీరు దర్శించుకుంటూ ఉన్నారు అని. అలాగే చాలా సార్లు చాలా విషయాలలో నేను దర్శిస్తూ ఉండేదాన్ని. ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉంది అని. ఒక్కొక్కసారి భయంకరమైన విషయాలు గూడా
తెలుస్తుంటే ఏంటి రాత్రి నేను ఇలా చేశాను, ఎందుకు ఇలా జరిగింది అనేది కూడా దాన్ని ఆలోచించుకుంటూ ఎందుకు అంటే అది మనకు తెలీదు. పాంచభౌతికంగా అది అర్థం గాదు. కాపోతే దాని గురించి ఆలోచిస్తాం. అలాగని అవి దర్శింపబడనప్పుడు మీరేమి మాకేమి దర్శనం లేదు, మాకేం జరగటం లేదా, అది జరుగుతుందా లేదా, ఇలాంటి ఆలోచన మాత్రం చెయ్యొద్దు. అలాంటి ఆలోచనలు అనేది ఎప్పటికప్పుడు మీరు నియంత్రించుకోండి. ఎందుకు అంటే, మన మార్గములో ఆలోచనలు ఎక్కడికక్కడ కంట్రోల్ చేసుకోవాల్సిందే. లేదు అంటే, మీ మీద మిత్తవలాగా పడుతుంది. ఎందుకంటే, స్వస్వరూపాత్మకంగా ఉన్నారు. మీ ఆలోచనలు మిమ్మల్నే నలిచివేస్తూ ఉంటుంది. కాబట్టి, అలా పడేదాకా ఆలోచనలు కొనసాగించొద్దు. మీకు కోపమొచ్చినా, ఏదొచ్చినా ప్రతిదీ కంట్రోల్ జేసుకోవాల్సిందే. నిమిత్త మాత్రంగా దాని వైపు నుంచి దృష్టి మరల్చుకోవాల్సిందే. లేదు అంటే దానికి బయట వాళ్ళు చేసే కోపాలకు బలి అవ్వటం ప్రాపంచికంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా మన ఆలోచనలు, మన భావనలు, మన యొక్క ఊహలు ఇవన్నీ మననే బలి తీసుకుంటాయి. అందువలన మనకి మనం నిమిత్త మాత్రమైన నియంత్రణలోకి మనం రావాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గూడా ఆలోచనలు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకునే విధంగా ఆలోచన విధి విధానాన్ని మార్చుకోండి. లేకపోతే అవి సమస్యలుగా మీ మీదే ఒత్తిడి ఇప్పుడు ఆ! మనకి లలిత మేరు అంటే శ్రీచక్రంలో గూడా అనేక ఇవి ఉంటాయి. ఏమంటారు? ఆవరణలు. ఆ! ఆవ ఆవరణలు అంటే అనేక తలాలుంటాయి. అదేలేమ్మా ఆవరణలు. ప్రతి దానిలో గూడా అనేక మంది దేవతలుంటారు. హ్మ్. అనేక వర్ణాలలో, అనేక రూపాలలో, అనేక రుచులతో కూడా అనేకమైన దేవతలు ఎక్కడికక్కడ శక్తివంతమైన దేవతలుగా ఆ రాజ్యాలను పరిపాలిస్తూ ఉంటారు. కదా! అవునమ్మా. నవావరణాలుంటాయమ్మా. 9 ఆవరణాలుంటాయి ఆ! దాంట్లో. దానికి ఒక్కొక్క ఆవరణానికి ఎంతమందనేది ఉంటాయమ్మా. అవును. హ్మ్. అలాంటిదే ఇది కూడా. మన యొక్క సామ్రాజ్యం గూడా ఆత్మ సామ్రాజ్యం ఇది. ఆ! అది దేహ సామ్రాజ్యం. హ్మ్. హ్మ్. అది దేహ సామ్రాజ్యం నుంచి సమస్తములో ఉన్న సామ్రాజ్యం గూడా అదే. కానీ ఇది ఏంటి అంటే పూర్తి ఆత్మ సామ్రాజ్యం. హ్మ్. సర్వ వ్యాపకములో ఉన్న ప్రతి చైతన్యాత్మకమైన రాజ్యము మనదే అనేది ప్రతి పోర్ట్‌ఫోలియోను కూడా మనకందించారు. అనేక హృదయాలు ఈ సత్తుని అవగాహన చేసుకొని మీరెలా నిలబడతారో, అవగాహన చేసుకునే కొద్దీ, ప్రయాణం చేసే కొద్దీ, మీ యొక్క వ్యాపకత్వం పెరిగే కొద్దీ ఆ రాజ్యం గూడా పెరుగుతూ